అందరికీ నమస్కారం. ప్రస్తుతము నేను చూసినంత మట్టుకు ఈ రోడ్ల పైన రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లన్నిటిని కొట్టేస్తున్నారు. వాళ్ళ సొంత భూమికి దగ్గర ఉన్న వాళ్ళన్న చెట్లన్నీ కొట్టేసుకుంటున్నారు. అలాగే కొన్ని ఊళ్ళల్లో ఇంటి దగ్గర ఉన్న చెట్టును కూడా కొట్టేస్తున్నారు. సరే, కొమ్మలు బిమ్మలు అవి పెరిగినాయంటే వాటిని కొట్టేస్తే పర్వాలేదు, కానీ చెట్టును మొత్తము మిషన్ తోటి కట్ చేసేస్తున్నారు. కనీసం అంటే చెట్టు పెరగడానికి కనీసం అంటే 10 నుంచి 15 సంవత్సరాలు చెట్టు పెరిగింది. అలాంటి చెట్టుని మొదలుకు మొత్తంగా నరికేయడం వల్ల ఎంత ప్రాబ్లం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం. ఈ ఎండాకాలంలో కనీసం రోడ్డు మీద నిల్చోడానికి కానీ, ఎక్కడైనా ఆఫీస్ దగ్గరికి పోతే నిల్చోడానికి కానీ, ఏదైనా వెహికల్ పెట్టడానికి కానీ ఎలాంటి నీడ లేకుండా చేసుకుంటున్నారు. ఇది తమ ఇంటి దగ్గర ఉన్న చెట్లను కొట్టేయడం కొంతమంది వాళ్ళ వ్యవసాయ భూమికి ఆనుకునున్న చెట్లను కూడా కొట్టేస్తున్నారు. దీనిని ఎవరు ఏం చేసినా ఎవరు వినే రకంగా లేరు. ఎందుకంటే అది మా సొంత భూమి అంటాడు, లేదంటే ఇది నా సొంత జాగా, నా సొంత ఇల్లు అంటాడు. సో దయచేసి దీనికి ఏ పరిధి వస్తుందో ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు కొద్దిగా చర్య తీసుకోవాలి. మనకు ప్రకృతి ఇన్నిసార్లు చెప్పుతున్నది. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, విపరీతమైన ఎండలు ఉంటాయి. కనీసం నిల్చోడానికి కూడా మనం జాగను మనదిచ్చి మనమే ఉంచుకుంటలేము. కూసున్న కొమ్మని మనమే కొట్టేసుకుంటున్నాం. ఇంకా మనం మారకపోతే ఎప్పుడు మారుతాం? దయచేసి ఆలోచించండి అందరూ. ఇప్పుడు ఎవరైతే చెట్లు కొట్టేస్తున్నారో వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఒడ్డు పైన ఉన్న చెట్లను కూడా నరికేస్తున్నాను మొత్తానికి మొదలుగా. ఎక్కడ నిల్చోవాలి మనుషులు? ఒక వెహికల్ ఎక్కడ పెట్టాలి? ఏదో పని మీద పోయేటప్పుడు అక్కడ నిల్చుండాలంటే కూడా నీడ లేని స్థితికి తీసుకొచ్చుకుంటున్నాం. మనమే నరుక్కుంటున్నాం. వచ్చే ఎండాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. దయచేసి దీన్ని వ్యక్తిగతంగా కాకుండా ఆయా గ్రామ పంచాయతీల వాళ్ళు ప్రభుత్వం తరఫు నుంచి ఎంతో కొంత చర్య చేపట్టాలి. లేకపోతే ఇది కుదిరే రకం కాదు. కనీసము చెట్లు లేకపోతే ఏం పరిస్థితి అవుతుంది? ఇప్పుడు మనకు వస్తే అకాల వర్షాలు వస్తున్నాయి, అనావృష్టి వస్తుంది, విపరీతమైన ఎండలు, విపరీతమైన చలి. కేవలం పర్యావరణ రక్షణతోటే ఇవన్నీ సరిగా లేకపోవడం వల్ల జరుగుతుంది. అదందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మనిషి మారడం లేదు. ఇంకెప్పుడు మారుతారు? ఎండలు కొడుతున్నాయి, ప్రభుత్వం ఏం ఏర్పాటు చేస్తలేదు. దాని మీద ఏడవడం ఎందుకు? ఉన్న చెట్లను కొట్టేయడం ఎందుకు? చాలామంది ఇళ్ళ పక్క పొంటి వీధులలో చెట్లను నరికేసేసి షెడ్డులు వేసుకుంటున్నారు. ఇదెంత విచిత్రం ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఆ షెడ్ ఉన్న తాటిని మరొక 2 చెట్లు వేస్తే అక్కడ 4-5 ఇళ్లకు నీడ వస్తుంది. అలా కాకుండా చెట్లను మొత్తానికి నరికేసి తనకు తానుగా ఒక షెడ్ వేసుకొని కార్ పార్కింగో, వెహికల్ పార్కింగో సంథింగ్ కొరకు ఉంచుకుంటున్నారు. ఇది అత్యంత దారుణం. దయచేసి కనీసం ఈ సర్పంచ్ ఎలక్షన్లో వచ్చే వాళ్ళైనా సరే ప్రభుత్వం తరఫు నుంచి ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకొని పర్యావరణ రక్షణని కాపాడండి. ఎండాకాలంలో కనీసం నీడను ఉండే విధంగా ప్రయత్నం చేయండి. దయచేసి ఇది అందరూ గమనించాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.